గురుభ్యో నమః. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్, చాలా ప్రత్యేకమైన టెంపుల్. ఈ దేవాలయంలో సంవత్సరానికి 4 సార్లు మాత్రం ఈ గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహం మీద సూర్యకిరణాలు పడి రాతి విగ్రహం బంగారు విగ్రహంలా కనబడుతుందట. ఇక్కడ మనకు స్థానికులు చెప్తుంది ఇది సూర్య దేవాలయం అని చెప్తున్నారు. బట్ చిన్నజీఆర్ స్వామి వచ్చిన తర్వాత దీన్ని మాత్రం లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అని చెప్పారట. బట్ వీళ్ళు మాత్రం సూర్య దేవాలయంగానే నమ్ముతున్నారు ఇక్కడి భక్తులు ఇప్పటికి కూడా. మనం ఇక్కడ ఉన్నవారిని అడిగినప్పుడు ఇది సూర్య దేవాలయం అని చెప్పారు. ఇప్పుడు మనం ఈ దేవాలయం ఎక్కడ ఉంది, అసలు దీని ప్రత్యేకత ఏంది అనేది కూడా పూర్తిగా ఒకసారి తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా పచ్చని చెట్లు, వాగులు, వంకలు, జలపాతాలతో పాటు ప్రాచీన ఆలయాలకు ప్రసిద్ధి. వీటిలో చూడగా ఒక దివ్యక్షేత్రం ఆ జిల్లాలోని జైనాద్లో ఉంది. అష్టకోణాకార మండపంలో అద్భుతమైన శిల్పకళ సంపదతో కనువిందు చేస్తుంది. ఈ వందల ఏళ్ళ చరిత్ర ఉంది. విశాలమైన ప్రాంగణంలో ప్రత్యేకమైన నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయాన్ని జైన సాంప్రదాయ పద్ధతిలో ఉండటం వల్లే ఈ ప్రాంతానికి జైనాథ్ అనే పేరు వచ్చిందని చెప్తారు. స్థల పురాణం మనం చూసుకున్నట్టయితే స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు దండారణ్యంలో భాగమైన ఈ ప్రాంతంలో రాక్షసులు నివసించేవారట. తమ శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి నారాయణుని భక్తితో పూజించేవారట. స్వామికి ఆ పూజలు నిత్యం జరగగానే ఆలోచనలతో ఆలయాన్ని కట్టాలని సంకల్పించుకున్నారట. అలా అనుకునేది తండవుగా రాక్షసులు రాత్రికి రాత్రే గుడిని కట్టేశారన్నది స్థల పురాణం. ఇక్కడ లభించిన శిలా శాసనాలన్నీ బట్టి చూస్తే 12వ శతాబ్దంలో ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని జగద్దేవుడు అనే రాజు పాలించేవాడు. అప్పట్లో తెలంగాణ ప్రాంతాన్ని పాలిస్తున్న చాణక్యులు త్రిభువన మల్లుడికి సమంతుడిగా ఉన్న జగన్నాథుడే ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తుంది. 6 అడుగుల ఎత్తు దివ్య రూపంతో గర్భగుడిలో కొలువుదీరిన స్వామి మూల విరాట్కి దక్షిణ దిశలో లక్ష్మీదేవి అశ్వరూపులు ఉండే మండపంలో లోపల అనంత పద్మనాభ స్వామి, చెన్నకేశవుడు, గాంధర్వుడు, హియగ్రీవుడు, గురుత్మంతుడు కొలువై ఉన్నారు. ఆలయం ముందు భాగాన గరుడ స్తంభం, అంతర గర్భాలయంలోకి స్తంభాలపైన హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో గణపతి, ఆదిశేషుడు, శివలింగం, మహానంది, నవగ్రహాలు దర్శనమిస్తాయి. సంతానం లేనివారు భక్తితో స్వామిని దర్శిస్తే చాలు తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహుడు సతన నారాయణుడిగా పేరు పొందాడు. ఏటా కార్తీక మాసంలో శుద్ధ అష్టమి నుంచి బహుళ సప్తమి వరకు ఇక్కడ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ వేడుకల్లో స్వామి ముందు ఉంచిన పూలదండను ధరిస్తే సంతానం కలుగుతుందనే విశ్వాసంతో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఏటా కార్తీక మాసం పౌర్ణమి నుంచి శ్రీవారి ఆలయంలో నిర్వహించే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొంటారు. దసరా తర్వాత వచ్చే అశ్వయుజ పౌర్ణమి రోజు సూర్యకిరణాలు స్వామి పాదాలపైన పడతాయి. అందుకే ఈ ఆలయాన్ని సూర్య దేవాలయంగా కూడా పిలుస్తారు. సూర్యకిరణాలు స్వామి పాదాలపై పడే అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి రోజున ప్రత్యేక రాష్ట్రాల్లో నలుమూలల నుంచి, పొరు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. దేవాలయంలో మనం గమనించినట్టయితే ఇక్కడ యుద్ధరంగంలో సైనికులు ఏ విధంగా పోరాడతారో దానికి సంబంధించినటువంటి దృశ్యాలు, అదేవిధంగా ఏనుగులు మనం ఇక్కడ చూసినట్టయితే పంచముఖ గణపతి యొక్క విగ్రహాన్ని కూడా ఈ దేవాలయంలో మనం చూడవచ్చు. ఇక్కడ ఎన్నో ప్రాచీనమైన శిల్పకళలకు ఈ దేవాలయం ఒక నిలువెత్తు రూపంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా స్వామివారి విగ్రహం వెనకాలనే మనం చూసుకున్నట్టయితే ఈ సూర్య భగవానుడి యొక్క చక్రం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా ఒకప్పుడు ప్రాచీన కాలంలో యుద్ధరంగంలో ఏ విధంగా సైనికులు పోరాడేవారు అనేదానికి నిదర్శనంగా ఇక్కడ శిలలు ఉన్నాయి, అంటే మనకు చెక్కడం జరిగింది. అదేవిధంగా మనం గమనించినట్టయితే నృత్యకళ, నాట్యం, నృత్యకళ ఏదైతే ఉందో ఈ నృత్యకళను కూడా
ఇక్కడ మనకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ ప్రాచీన దేవాలయంలో అడుగడుగున ప్రతి విగ్రహాన్ని కూడా అంటే శివారాధన ఏ విధంగా చేసేవారు అనేది కూడా మనకు ఈ దేవాలయంలో మనం చూడవచ్చు. అంటే మనకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంటే జన్యు మార్పిడి ఏ విధంగా జరిగింది అనేక విషయాలు మనం ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ టెంపుల్లోకి మనం వెళ్ళినప్పుడు అనేక రకాల విషయాలను మనం గమనించవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇదే శివారాధన. శివారాధన ఏ విధంగా చేశారు ఆ రోజుల్లో ప్రాచీన కాలంలో అది మనకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ దేవాలయంలో చెక్కి ఉంచడం జరిగింది. మీరు గమనించినట్టయితే ఇక్కడ గుర్రాలు, సైనికులు వీళ్ళందరూ కూడా ప్రాచీన కాలంలో యుద్ధం ఏ విధంగా నిర్వహించారు అనేదానికి ఇక్కడ ఆధారాలు కూడా మనం ఇక్కడ ఈ దేవాలయంలో మనం ప్రతిదీ కూడా చూడవచ్చు. ఈ విగ్రహాల్లో మనం కనిపిస్తున్న దేవుళ్ళు ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫ్లూట్ పట్టుకున్న దృశ్యాలు కూడా ఈ దేవాలయంలో మనం గమనించవచ్చు. అదేవిధంగా రాక్షసులు దేవుళ్ళు కలిసి అమృతాన్ని చిలికినటువంటి దృశ్యాన్ని కూడా ఈ దేవాలయంలో మనం చూడవచ్చు. ఈ దేవాలయం ఒకప్పుడు మనకు ఈ కింది నుంచి చూస్తే స్వామివారి విగ్రహం అనేది క్లియర్గా కనిపించేదట. బట్ ఈరోజు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టెంపుల్ యొక్క వేటికి ఈ దేవాలయం దిగుతుంది, కిందికి భూమిలోకి దిగుతుంది అని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. బట్ దానికి ఏదో రీజన్ ఉంటుంది తప్పకుండా. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, చాలా ప్రాచీనమైన దేవాలయాలు ఉన్నాయి, కిందికి కుంగుతున్నాయి. అంటే ఈ దేవాలయానికి ఏదో ప్రత్యేకత ఉంటుంది. దానివల్లనే ఇది కాలక్రమేణా భూమిలోకి దిగడం జరుగుతుంది. అంటే ఈ దేవాలయం ఒకప్పుడు చాలా హైట్లో ఉండేది అని చెప్తున్నారు. బట్ ఈరోజు మాత్రం స్వామివారి విగ్రహం మనకు కనబడట్లేదు, కొంచెం భూమి లోపలికి దిగింది అని చెప్తున్నారు. మీరు చూసినట్టయితే ఈ ఆర్కిటెక్చర్ అనేది ఎంతో విశిష్టమైన ఆర్కిటెక్చర్. దీనికి సంబంధించి ఈ దేవాలయాన్ని నిర్మించిన వారే ఈ దానికి కొంత దూరంలో ఉన్నటువంటి మనకు సదల్పూర్ గ్రామంలో కూడా ఒక స్వయంభు శివలింగం ఉంది. ఆ స్వయంభు శివలింగాన్ని కూడా ఈ దేవాలయం ఎవరైతే నిర్మించారో అక్కడ భైరవదేవి యొక్క విగ్రహం కూడా ఉంది. ఆ దేవాలయం ఈ దేవాలయం ఒకరే నిర్మించారని చెప్తున్నారు. ఎందుకంటే రెండిటి యొక్క ఆర్కిటెక్చర్ కూడా మనం గమనించినట్టయితే రెండు కూడా ఈక్వల్గా అనిపిస్తాయి మనకు. మనం ఆ దేవాలయానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో కూడా భైరవదేవ్ అండ్ మహాదేవ్ యొక్క మొత్తం టెంపుల్ యొక్క విశిష్టత కానీ ఈ మన ఛానల్లో ఉంది, శ్రీ గురు అఫీషియల్ ఛానల్లో. మీరు ఈ గర్భగుడిలోకి అంటే దేవాలయంలోకి ఎంటర్ అవ్వడంతో మనకు అద్భుతమైన శిల్పకళ అనేది మనకు దర్శనమిస్తుంది. అదేవిధంగా టెంపుల్ చుట్టూ ఏదైతే శిల్పకళ ఉందో దాన్ని మించి మనకి ఇక్కడ లోపల కూడా మనకు అద్భుతమైన శిల్పకళ దర్శనమిస్తుంది ఈ దేవాలయంలో మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. ఎందుకంటే ఈ దేవాలయంలో మనం గమనించినట్టయితే ఇది అంతా కూడా నల్లరాయి అని అనుకుంటాం. ఇది నల్లరాయి కాదండి. ఇది మనం గమనించినట్టయితే పూర్తిగా కూడా ఇసుకరాయి. ఈ ఇసుకరాయి ఏదైతే ఉందో ఈ వర్షాలకు వీటన్నిటికీ ఎండకు దుమ్ముకు ధూళికి ఇది కాలక్రమేణా మొత్తం కరిగిపోయి అక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా చాలా చెరిగిపోవడం జరిగింది. వీటిని మనం చాలా వరకు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గమనించలేకపోతున్నాము పూర్తిగా. ఎందుకంటే ఈ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహం కూడా మనకు చాలా ఎత్తులో ఉంటుంది, బాగా అంటే చాలా హెవీ ఎత్తులో ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దేవాలయంలోని విగ్రహం కూడా. మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా దేవాలయంలోకి ఎంటర్ కాగానే మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. ఈ కాలక్రమేణా ఏంటంటే దుమ్ము ధూళి వల్ల ఈ విగ్రహాలన్నీ కూడా కొంతవరకు చెరిగిపోవడం జరిగింది. దానివల్ల మనం ఈ విగ్రహాలన్నీ కూడా పూర్తిగా చూడలేకపోతున్నాము. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ మన స్తంభాలు ఏదైతే ఉన్నాయో ఈ స్తంభాల మీద చెక్కినటువంటి ఈ విగ్రహాలను చూడండి. ఇక్కడ సంవత్సరానికి 4 సార్లు సూర్యకిరణాలు ఏదైతే గర్భగుడిలో ఉన్న ఈ మెయిన్ విగ్రహం మీద పడతాయి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ గురు అఫీషియల్ ఛానల్. 10 మందికి ఈ వీడియోస్ అన్నీ తెలిసే విధంగా మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన వీడియోస్ అన్నీ కూడా మన శ్రీ గురు అఫీషియల్ ఛానల్లోనే వస్తాయి. మీరు ఎంకరేజ్ చేసినట్టయితే ఇంకా ప్రాచీన టెంపుల్ని మేము చూపెట్టడానికి అవకాశం ఉంటుంది.